శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాసు గారు విరచిత శ్రీరామచరిత మానసము బాలకాండ నుండి పార్వతీ తపశ్చర్య చూస్తున్నాము. వేదసి రాముని आई तबा सबहि कहा समुझाई, पार्वती महिमा सुनता रहे प्रबोधहि पाई. వేదశిరుడను ముని వచ్చి వారినందరినీ తన సదుపదేశాలతో ఊరడించారు. పార్వతీదేవి మహిమను తెలుసుకొని వారు ప్రసన్నులయ్యారు. ఉరధరి ఉమా ప్రాణపతి చరణ, జాయి విపిన లాగి తపు కరణ, అతి సుకుమారన తను తప జోగు, పది పద సుమిరిత జీవు సబు భోగు, నిత నవచరణ ఉపజ అనురాగా, बिसरी देह तपहि मनुलागा. संबत सहस मूल फल खाई, सागु खाई सता बरस गवाई, कछु दिन भोजनु भारी बतासा, के ये कठिन कछु दिन उपवासा. बेलपति मही परई सुखाई, तीनि सहस संबत सोई खाई, पुनि परिहरे सुखाने उपरना, उमहि नाम तब भयउ अपरना. देखि उमहि तप खीन शरीरा, ब्रह्म गिरा भय గగన గబీరా. పార్వతీదేవి తనకి ప్రాణసదృశుడైన పరమశివుని యొక్క పాదపద్మాలను మనస్సున పార్వతీదేవి తనకి ప్రాణసదృశుడైన పరమశివుని యొక్క పాదపద్మాలను మనస్సున ధ్యానిస్తూ వనానికి వెళ్ళి తపస్సును ప్రారంభించారు. ఆమె సుకుమార శరీరము తపస్సునకు తట్టుకోలేనిదై అయినప్పటికీ పట్టుదలతో దీక్షను బూని తపస్సును చేయబోతుంది. సర్వభోగాలను త్యజించింది. దినములు గడిచే కొద్దీ శంకరుని చరణాలపై ఆమెకు భక్తి ప్రపత్తులు అతిశయించాయి. తపస్సులో లీనమవడం వలన ఆమెకు దేహంపై ధ్యాసయే లేకపోయింది. 1000 సంవత్సరాలు కందమూల ఫలాలను, 100 సంవత్సరాలు కేవలము ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపాన్ని ఆచరించారు. కొన్ని దినములు నీరు గాలి మాత్రమే ఆమెకు ఆహారమయ్యింది. మరికొన్ని రోజులు కఠోరమైన ఉపవాస దీక్షతో గడిపారు. 3000 సంవత్సరాలు బిల్వ వృక్షముల నుండి రాలి ఎండిపోయిన ఆకులనే ఆహారంగా ఆమె స్వీకరించారు. క్రమక్రమంగా ఆ శుష్క పన్నాలను కూడా తినడం మానివేశారు. కనుక ఆమెకు అపర్ణ అనే పేరు ప్రసిద్ధికెక్కింది. తపస్సు వలన ఆమె శరీరము రాను రాను శుష్కించిపోయింది. అంతటా ఆకాశము నుండి గంభీరమైన బ్రహ్మవాణి వినవచ్చెను. భయవు మనోరథ సుఫలతవా, సును గిరి రాజకుమారి, పరిహరుదు సహ కలేశ సభా, అబ మిలిహి త్రిపురారి. ఓ గిరి రాజకుమారి, వినుము, నీ మనోరథము సఫలమయ్యింది. ఇంకా నీ కఠోర తపస్సుని మానుము. త్వరలో త్రిపురారి నీకు భర్త కాగలుగుతాడు. असतपु काहुन कीन्ह भवानी, भये अनेक धीर मुनि ज्ञानी, अबबुर दरहु ब्रह्म बरबानी, सत्य सदा संतत सुचि जानी, आवै पिता बुलावन जबहि, हट परिहरि घर जायहु तबहि, मिलहि तुमहि जब सप्तऋषिसा, जानेहु तब प्रेमान बगीसा. सुनत गिरा विधि गगन बखानी, पुलक गात गिरिजा हर्षानी, उमा चरित सुंदरमय गावा, सुनहु शंभुकर चरित सुहावा. जब ते सती जाई तनु त्यागा, तब ते शिव मन भयउ बिरागा. जब ही सदा रघुनायक नामा,
जहाँ तहाँ सुनहि राम गुण ग्रामा. ఓ భవాని, ధీరులు, మునులు, జ్ఞానులు ఎందరో కలరు, కానీ ఎవ్వరినూ ఇట్టి ఘోర తపస్సును ఆచరించి ఉండలేదు. సర్వశ్రేష్టమైన ఈ బ్రహ్మవాణిని సర్వదా సత్యముగా నిర్మలమైన దాన్నిగా తలంచి దీన్ని నీ మనసులో ఉంచుకొనుము. నీ తండ్రి నిన్ను ఇంటికి రమ్మనమని కోరినప్పుడు నీ దీక్షను మాని ఇంటికి వెళ్ళుము. సప్తర్షులు నిన్ను చూడటానికి వస్తారు. అప్పుడు ఈ బ్రహ్మవాణి సత్యమవుతుంది. ఆకాశము నుండి వినబడిన బ్రహ్మవాణికి పార్వతీదేవి పులికించిపోయింది. యాజ్ఞవల్క్యుడు భరద్వాజంతో ఇలా పలుకుతున్నాడు: నేనింతవరకు పార్వతీదేవి సుందర కథను తెలిపాను. ఇప్పుడు శంకరుని పవిత్ర గాథను వినండి. సతీదేవి తన శరీరాన్ని త్యజించినది మొదలుకొని శంకరునిలో వైరాగ్యం అధికమయ్యింది. సదా రామనామాన్ని జపిస్తూ శ్రీరాముని గుణకీర్తన శ్రవణములు యందే నిమగ్నమయ్యున్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.